Hi friends, good morning all of you. Welcome to the TSPSC DAO 2023 Paper 2 topic wise explanation in our channel Maths with Money. So this is day 11 and this is the continuation for the last video, that is day 10 video, geometry and mensuration explanation. We already covered 15 questions in the previous video. Now we will cover remaining 15 questions on this topic. Let us go to the video. Before proceeding to video, I want to tell you one thing, that to the aspirants who are appearing for TSPSC exam. So we are providing DAO paper 2 full length mock test which covers up to exam. Validity is up to exam with just 699 rupees, and it was prepared by me. And the things about this exam is we are providing 12 full length mock tests, including not only this full 12 mock tests, we are also giving extra thing to the candidates that you can attempt again the TSPSC DO exam 2023 which was conducted last year, and also APPSC DO exam 2022 లో జరిగిందమ్మా APPSC DO. దాంట్లో మనకి పేపర్ 2 అండ్ పేపర్ 3 అని ఉంటుంది. పేపర్ 2 అర్థమెటిక్ అండ్ పేపర్ 3 మెన్సురేషన్ అని. సో వీఆర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు ఆస్పిరెంట్స్. ఏంటంటే మీకు ఇప్పుడు డైరెక్ట్గా క్వశ్చన్ పేపర్ మీకు నెట్లో దొరకచ్చు, లేకపోతే మనం ప్రొవైడ్ చేసి మీరు చూడొచ్చు. కానీ ఎగ్జామ్లో ఎలా అయితే అటెంప్ట్ చేయొచ్చో అట్లా మీకు అటెంప్ట్ చేసే ఫార్మాట్లో మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. టీఎస్పిఎస్సి డిఏఓ ఎగ్జామ్, అలానే ఏపీపీఎస్సి డిఏఓ ఎగ్జామ్, వాటికి వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, సొల్యూషన్స్. సో తర్వాత ఈ టీఎస్పిఎస్సి డిఓ కానీ ఏపీపీఎస్సి డిఓ కానీ అట్లానే ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ కానీ అన్నీ కూడాను మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం రెండిట్లోనే ఉంటాయి. అండ్ అన్నీ కూడాను ఆన్లైన్ ఎగ్జామ్సే. ఓకే, ప్రతిదానికి కూడాను సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్కి ఏంటంటే ప్రతి క్వశ్చన్కి సొల్యూషన్ అని ఉంటుంది, వీడియో సొల్యూషన్ ఉండదు, కానీ క్లియర్ కట్ సొల్యూషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో టోటల్గా కోర్స్ ఫీ అనేది 699 రూపీస్, అండ్ యూ కెన్ అటెంప్ట్ అప్ టు 2 times, అంటే 2 సార్లు వరకు మీరు అటెంప్ట్ చేసుకోవచ్చు ఆ టెస్ట్ని. ఓకే, సో నౌ వీ విల్ గో టు ది మెయిన్ వీడియో. So this is part 2, that is continuation for the previous video part 1. Okay, so let us see the next question, that is 16th one. 16th, so question on polygons. The sum of interior angles of a polygon is 1080, then the number of sides of the polygon. So if you know the direct formula for interior angles of polygon, so what is the interior angles of sum of all interior angles? n minus 2 into 180 is equal to 1080. So you have to find out n. 0 cancel, 18 6. So what is the value of n? 6 plus 2 8. సో ఆప్షన్లో మీకు నెంబర్ ఆఫ్ సైడ్స్ అడగచ్చు, లేకపోతే దెన్ విచ్ టైప్ ఆఫ్ పాలిగాన్ ఇట్ ఈజ్ అని చెప్పి మీకు హెప్టగాన్, ఆక్టగాన్, పెంటగాన్, డెకాగాన్ ఇట్లా కూడా అడగచ్చు. ఓకే, సో n equal to 8. Option 3 is correct answer, and this type of polygon is called as octagon. Okay, next 17th one. The ratio between the exterior angle and the interior angle of a regular polygon is 2:3. Then the number of sides of the polygon. సో ఇది చాలా సింపుల్. ఇప్పుడు దీనికి బేసిక్గా చాలా మంది ఏం చేస్తారో చెప్తాను, మనం ఎట్లా చేసాం మన క్లాసెస్లో కూడా చెప్దాం. ఓకే, ఎక్స్టీరియర్ యాంగిల్కి ఇంటీరియర్ యాంగిల్కి రేషియో 2:3 అంట. సో ఎక్స్టీరియర్ యాంగిల్ ఫార్ములా ఏంటమ్మా? 360/n, అంతేనా? ఇంటీరియర్ యాంగిల్ ఫార్ములా ఏంటి? n minus 2/n into 180. ఇట్ ఈస్ గివెన్ యాజ్ 2/3, అంతేనా? సో n క్యాన్సిల్ అయిపోయింది. 180 1s 180 2s, 2 1s 2 2s క్యాన్సిల్. సో 3 equal to n minus 2. సో n is equal to 3 plus 2 5. ఇది మెథడ్ 1, జనరల్ మెథడ్. మనం ఎలా చెప్తామో చూడండి. ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తున్నాయి, అందుకని మనం డైరెక్ట్ ఫార్ములా చెప్పేసాం. ఏమని? ఎప్పుడైనా మీకు ఇంటీరియర్ టు ఎక్స్టీరియర్ రేషియో ఇచ్చాడా, దట్ ఇఫ్ ఇట్ ఈస్ సే m, then number of sides equal to 2 times of m plus 1. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. రేషియో అనేది ఏం చెప్తున్నా నేను? ఇంటీరియర్ టు ఎక్స్టీరియర్. ఓకే, ఇఫ్ ద రేషియో ఆఫ్ ఇంటీరియర్ టు ఎక్స్టీరియర్, ఇట్ మే బి ఈచ్ ఇంటీరియర్ టు ఈచ్ ఎక్స్టీరియర్, or sum of all interior angles to sum of all exterior angles is given, and it is given as m, then the number of sides of the polygon is equal to the 2 times of m plus 1.
ఇది డైరెక్ట్ ఫార్ములా. వాడు ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఎక్స్టీరియర్ టు ఇంటీరియర్ ఇచ్చాడు. మరి ఇంటీరియర్ టు ఎక్స్టీరియర్ ఏమవుతుంది, 3/2 అంతేనా. సో 2 times of 3/2 plus 1, దట్ ఈస్ ద ఆన్సర్. ఎల్సిఎం తీసుకుంటే 3 + 2 5/2, 2 2 క్యాన్సిల్ 5, దట్స్ ఇట్. చూసారా. సో అందుకనే కొన్ని వాటికి ఫార్ములాస్ గుర్తుంచుకోవడం చాలా మంచి పద్ధతి. ఓకే, నెక్స్ట్ 18th. సో అవన్నీ పాలిగాన్స్లో ఓన్లీ 2 క్వశ్చన్స్ వచ్చాయి. నౌ సర్కిల్స్ చూద్దాం. The area of shaded region in the given figure is 770. What is shaded region? ఈ blue part అన్నమాట. ఓకే, రేడియస్ OQ మొత్తం ఇచ్చాడు. of the outer circle is 21. The difference between the radius OQ of the outer circle and the radius OP of the inner circle is. సో వాడు ఏమేమి ఇచ్చాడంట, ఫస్ట్ మనకి ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్. హియర్ దీస్ ఆర్ 2 are concentric circles. So the region between the concentric circle is nothing but pi r2 square minus r1 square. అంతేనా, r pi into r2 plus r1 into r2 minus r1 అని చెప్తాం. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నా, డిఫరెన్స్ బిట్వీన్ ద రేడియస్ OQ అండ్ ద రేడియస్ OP is nothing but r2 minus r1. అంతేనా. సారీ. సో కాబట్టి నేను ఈ ఫార్ములాని ఎంత రాస్తానంటే pi into r2 plus r1 into r2 minus r1. ఓకే, ఇట్ ఈస్ ఈక్వల్ టు, ఈ ఏరియా ఆల్రెడీ ఎంత ఇచ్చాడు, 770. సో పై 22/7 వేసుకున్నాం అనుకోండి. ఓకే, సో 11 2s 11 1s, సారీ 11 7s 11 0. సో 2 1s 2 are 35. సో r2 plus r1 into r2 minus r1 is equal to 35 into 7. అంతేనా. ఎస్ ఆర్ నో. సో ఇప్పుడు మనకి r2 minus r1 కనుక 7 అయింది అనుకోండి, r2 plus r1 35 అయింది అనుకోండి, ఫర్ సపోజ్ అనుకుందాం. ఓకే, ఖచ్చితంగా అవ్వాలని నేను చెప్పట్లేదు. ఓకే, అప్పుడు r2 ఎంత అవుతుందమ్మా, 21, r1 ఎంత అవుతుందమ్మా, 14. అవునా. 21 + 14 35, 21 minus 14 7. సో ఇక్కడ మనకి ఆల్రెడీ అవుటర్ సర్కిల్ 21 ఇచ్చాడా. సో కాబట్టి ఇది సాటిస్ఫై అయింది కాబట్టి ఖచ్చితంగా r1 అంటే చిన్న సర్కిల్ యొక్క రేడియస్ అనేది 14 అనేది సరిపోతుంది. కానీ వాడు అడుగుతుంది డిఫరెన్స్. సో r2 minus r1 ఇట్ ఈస్ నథింగ్ బట్ 7. కాబట్టి ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ ఆన్సర్, ఆర్ ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఇలా చేసుకోవచ్చు. లేదు అంటే ఇంకా నార్మల్గా ఈ ఇచ్చిన ఫార్ములా దీంతోనే మనం చేసుకోవాలి. ఏం చేస్తాం, పై 22/7 r2 square 21 square minus r1 square మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది కాదు, స్మాలర్ సర్కిల్ యొక్క రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 770. 11 2s 11 70s, 2 1s 235. So now r1 square equal to 21 square 441 minus 35 into 7. 35 into 7 అంటే ఎంతమ్మా, 35 7 3 24. సో 441లో సారీ, సో ఎంత వస్తుంది ఇక్కడ మనకి, 241 అనుకోండి, 200. సో 196 అంతేనా. ఎస్. సో r1 square 196 అంటే r1 ఎంత వస్తుంది, 14. సో r1 14, r2 21. సో రెండింటి మధ్యన డిఫరెన్స్ అడుగుతున్నాడు. 21 minus 14 అంటే 7 centimeters. సో ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో దీంట్లో చాలా మంది ఒక్కొక్కసారి 14 పెట్టేసే అభ్యర్థులు కూడా చాలా మంది ఉంటారు. ఓకే, నెక్స్ట్ 19th వన్ చూడండి. ద లాంగ్ అండ్ షార్ట్ హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ ఆర్ 14 centimeters and 7 centimeters long respectively. Then the sum of the distances traveled by their tips in 3 days. చాలా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏం కష్టం కూడా కాదు. ఫస్ట్ లాంగ్ హ్యాండ్ అనుకుందాం. ఓకే, ఒక గంటలోని పెద్ద ముళ్ళు గంటలోని ఎంత డైరెక్షన్ తిరుగుతుందమ్మా, 12 గంటల నుంచి 1 గంట రావడానికి, గంట తిరగడానికి 360 degrees. అంతేనా. రోజుకి ఎన్ని గంటలు ఉంటాయి, 24 గంటలు ఉంటాయి. అవునా కదా. సో పెద్ద ముళ్ళు గురించి మాట్లాడుతున్నాను. ఓకే, లాంగ్ హ్యాండ్ గురించి. సో 24 hours-లో 1 hour-కి 360 degrees తిరుగుతుంది. అంతేనా, 360 degrees తిరుగుతుంది. సో మనకు అట్లా 3 days కావాలి అంటే 24 into 3 into 360 degrees. సో 360 degrees అంటే ఒక సర్కిల్ కవర్ అవుతున్నట్టు. అంతేనా. ఇప్పుడు వాడు ఏంటి డిస్టెన్స్ అంటున్నాడు. డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తున్నాడు అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ పెరిమీటర్ ఆఫ్ దట్ సర్కిల్. ఎస్, కాబట్టి
24 into 3 days కాబట్టి 3. సో 1 సర్కిల్కి సర్కంఫరెన్స్ 2 pi r. మరి మొత్తం ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి? 24 into 3. సో ఇంటూ 2 pi r. 2 ఇంటూ పైలో ఇచ్చడా లేదు. సో 2 ఇంటూ 20/2/7 పై ఇంటూ ఆర్ ఎంత? పెద్ద హ్యాండ్ 14 సెంటీమీటర్స్. ఇప్పుడు షార్ట్ హ్యాండ్ గురించి మాట్లాడదాం. షార్ట్ హ్యాండ్ అనేది చిన్న ముళ్ళు. సో అదే చిన్న ముళ్ళు చూడండి, చిన్న ముళ్ళు ఏం చేస్తుంది? రోజులోని 12 గంటలకు స్టార్ట్ అయింది అనుకోండి, అలాగా రోజులోని ఓన్లీ 2 సర్కిల్స్ మాత్రం చేస్తుంది. 12 నుంచి 12కి వస్తుంది, మళ్ళీ 12 నుంచి 12. సో కాబట్టి రోజులో 2 సర్కిల్స్ చేస్తుంది. ఓకేనా? అలా మనకి ఎన్ని రోజులు అడుగుతున్నాడు? 3 days. సో 2 సర్కిల్స్ 3 days. సేమ్ ఒక్కొక్క సర్కిల్కి 2 pi r. సో 2 into 22/7 into 7. ఈ రెండింటికి డిస్టెన్స్ ట్రావెల్డ్ అడుగుతున్నాడు, కలిపిమంటున్నాడు, సమ్ చేసిమంటున్నాడు, అంతే. ఇప్పుడు ఈ రెండిట్లోని ఫస్ట్ కామన్ టైమ్స్ ఏమన్నాయో కామన్ తీయండి. సో 3 కామన్, సో 3/d తీసేయండి. 2 కామన్, ఇక్కడ 12 ఉంటుంది. ఓకే, 12 ఇంటూ రెండిట్లోని 2 into 22/7 అవి కూడా కామన్ తీయచ్చు. 2 into 22/7. నెక్స్ట్ రెండిట్లోని 7 కూడా కామన్ తీయచ్చు. 7 కామన్ తీసాను అనుకోండి, 12 into 2 ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మొత్తం ఇంకంతా వచ్చింది కదా, సో +1 అంతేనా? సో చెప్పండి, 7 7 క్యాన్సిల్. 2 into 3 into 2 ఎంతమ్మా? 3 6 12 ఇంటూ 22 ఇంటూ 12 24 1 25. ఇది చెప్పండి. ఇది ఇప్పుడు మనకి 25 ఉంది. ఇక్కడ నుంచి 4 తీసేసాను అనుకోండి, అప్పుడు ఎంత ఉంటుంది? 3 22. 25 into 4 అంటే 100. 3 into 22 అంటే 66. సో 66 100 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1. దట్స్ ఇట్. ఓకేనా? నెక్స్ట్ వన్. See this question, 20th. The minute hand of a clock is √21 centimeters long. Then the area of the face of the clock covered by the minute hand between 8 to 8:30. 8 to 8:30 అంటే అరగంట. అరగంటలో ఎంత సర్కిల్ కవర్ చేస్తుంది? హాఫ్ ఆఫ్ ద సర్కిల్. అంటే πr² అనేది ఏరియా. సో హాఫ్ కావాలి అంటే πr²/2 కవర్ చేస్తుంది, అంతేనా? సో 1/2 ఇంటూ పై అంటే 22/7. r ఈజ్ √21. సో r² ఎంత అవుతుంది? 21. ఓకే, 7 1s 7 3s 2 1s 2 11. సో 11 into 3 66. Sorry, so 11 into 3 33. Option 3 is the correct answer. Okay. Next one, 21. Which of the following statements are true? The tangent at any point of a circle is always perpendicular to the radius through the point of contact. Yes or no? సో టాంజెంట్స్ ప్రాపర్టీస్లో ఇది ఉంటుంది. సో ఖచ్చితంగా ఏ అనేది కరెక్ట్. సో ఏ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతుంది? బి. సి వెళ్ళిపోయింది, అదే 3 థర్డ్ ఆప్షన్ వెళ్ళిపోయింది. ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ కెన్ బి డ్రాన్ టు ఎ సర్కిల్ ఫ్రమ్ ఏ పాయింట్ లయింగ్ అవుట్ సైడ్ ద సర్కిల్. సో మీకు ఆల్రెడీ నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ కాన్సెప్ట్లో చెప్పుకున్నాం. ఎప్పుడైనా మనం ఒక సర్కిల్కి అవుట్ సైడ్ పాయింట్ నుంచి డ్రా చేస్తే మ్యాక్సిమం ఎన్ని డ్రా చేయొచ్చు అంటే 2 మాత్రమే డ్రా చేయగలం. సో ఇన్ఫినిట్ అనేది తప్పు, బి ఉండకూడదు. సో కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. అయిపోయింది, మిగతా చూడక్కర్లేదు. ఓకే, సో ఎందుకో మిగతా చూసేద్దాం, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ద టాంజెంట్స్ డ్రాన్ టు ఎ సర్కిల్ ఎట్ ద ఎండ్ పాయింట్స్ ఆఫ్ డయామీటర్స్ ఆర్ ప్యారలల్. ఇది ఆల్రెడీ మనం ప్రాపర్టీస్లో చెప్పుకున్నాం కూడా. అండ్ ద లెంత్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ఎ సర్కిల్ ఆర్ ఆల్సో ఈక్వల్. సో ఇట్ ఈస్ ఆల్సో ట్రూ. సో ACD ఆర్ ట్రూ. 22. In the given figure, PAQ is a tangent to the circle with center O and angle OAB ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 42. Then x plus y. సో ఇలాంటి క్వశ్చన్స్ ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారమ్మా, ఏం తప్పేం కాదు ఇక్కడ. ఓకే, ఎలా అయినా చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ x plus y ఎంత అని అంటున్నాడు. నేను చెప్తాను చూడండి. ఆల్టర్నేట్ సిగ్మెంట్ థియరం బట్టి ద యాంగిల్ బిట్వీన్ కార్డ్ అండ్ టాంజెంట్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ది యాంగిల్ మేడ్ బై ది సిగ్మెంట్ ఇన్ యాంగిల్ మేడ్ బై ది కార్డ్ ఇన్ ఆల్టర్నేట్ సిగ్మెంట్. సో కాబట్టి ఈ రెండు ఈక్వల్. ఎక్స్ వై ఏమవుతాయి? ఈక్వల్ అయిపోతాయి. సో x plus 1 అంటే 2x కానీ 2y కానీ చెప్పాలి. సో OA అనేది ఏంటి? రేడియస్. రేడియస్ ఆల్వేస్ పెర్పెండిక్యులర్ టు టాంజెంట్. సో టోటల్గా ఈ యాంగిల్ ఎంత ఉంటుంది? 90 ఉంటుంది. సో 42 + x 90 అంటే x ఎంత అవుతుందమ్మా? 48, అంతేనా?
సో కాబట్టి x ఈక్వల్ టు y కాబట్టి x ప్లస్ y ఏమవుతుంది 2 times of 48 that is equal to 96 degrees. Option 3 is the correct answer. Okay. Next 23. సో 23 క్వశ్చన్కి నెక్స్ట్ స్లైడ్లో తెలుగు మీడియం వాళ్ళకి కూడా ఉంటుంది. తెలుగు మీడియం వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ క్వశ్చన్ చూడండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇది సరిపోతుంది. చూడండి, ద రేడియస్ ఆఫ్ 2 సర్కిల్స్ ఆర్ 12. ఇక్కడ కూడా మళ్ళీ మ్యాచ్ ద ఫాలోయింగ్ వచ్చింది కాబట్టి ఏ ఆప్షన్ చేస్తే సరిపోతుంది అనేది చూడాలి. ఇక్కడ చూడండి, మనకి ఎక్కువగా చూసుకుంటే ఆప్షన్ సి అనేది కొంచెం బాగుంది. ఎస్, సి కానీ డి కానీ ఏదో చేస్తే సరిపోతుంది. సో ఇలా వచ్చేటప్పుడు సి కానీ డిలోని ఏది చిన్న క్వశ్చన్ అది చేసుకోండి, కొంత ఎలిమినేట్ అయిపోతాయి కదా. ఇదేదో ఓన్లీ ఒక లైన్ ఉంది, సర్కంఫరెన్స్ ఆఫ్ సెమీ సర్కిల్ ఇచ్చాడు. అమ్మ, సర్కంఫరెన్స్ ఆఫ్ సెమీ సర్కిల్ ఇస్తే రేడియస్ ఆఫ్ సర్కిల్ ఎంత? వాట్ ఈస్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ సెమీ సర్కిల్? ఇట్ ఈస్ పై ఆర్ ప్లస్ 2r, అంటే పై ప్లస్ 2r ఈజ్ గివెన్ యాజ్ 90. ఓకే, ఆర్ ఎంత అని అడుగుతున్నాడు. పై ప్లస్ 2 ఇంటూ ఆర్ అంటే 22/7 ప్లస్ 2 అంటే ఎంతమ్మా? 36/7 ఇంటూ ఆర్ ఈక్వల్ టు 90, అంతేనా? సో 18 2s 18 5s. సో ఆర్ ఈక్వల్ టు ఎంతమ్మా? 35/2. 35/2 అంటే 17.5. సో డి అనేది 3. D3 ఎక్కడుంది? ఈ 2 ఆప్షన్స్లో ఉంది. సో ఈ రెండు ఎలిమినేట్ చేసేయండి. సో కాబట్టి ఇంకోటి ఏం చేయాలి? ఏ కానీ సి కానీ చేయాలి. ఓకే, సో కాబట్టి ఏ కానీ సిలోని ఏదో ఒకటి చేయండి, పర్లేదు. సి చూద్దాం. ద రేడియస్ ఆఫ్ 2 సర్కిల్స్ ఆర్ 8 and 6 రెస్పెక్టివ్లీ, దెన్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ హ్యావింగ్ సర్కంఫరెన్స్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ ది సర్కంఫరెన్స్ ఆఫ్ ద 2 అబోవ్ సర్కిల్స్. సో ఈ రెండింటి యొక్క సర్కంఫరెన్స్ యాడ్ చేయండి. 2π కామన్ తీసేస్తే 8 + 6 14. ఓకే, సో కాబట్టి ఈ రెండిటి యొక్క సర్కంఫరెన్స్ కలిపితే ఎంత ఉంటుందో అలాంటి సర్కిల్ కావాలంటే 2π ఇంటూ ఆర్ అనుకుందాం. సో 2π క్యాన్సిల్ అయిపోతే ఆర్ ఏమవుతుంది? 14. 8 + 6 14. సో కాబట్టి ఎక్కడుంది? సి కాస్త 4 అవ్వాలి. సో సి కాస్త 4 అవ్వాలంటే ఓన్లీ 4th ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. అయిపోయింది. మీరు మిగతా కూడా అలానే చేయొచ్చు. ఏబి ఒకసారి ట్రై చేయండి, రాకపోతే మనం కమెంట్ సెక్షన్లో చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 24 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ? ట్రూ అడుగుతున్నాడు. There exists one and only one circle through 3 collinear points. అవునా కాదా? డౌట్ ఉందా? చూద్దాం. Equal chords of a circle are equal distance from center of the circle is a property of chord. B is true. B ఉండాలి అంటే ఈ రెండు తీసేయండి. అంటే ఏంటి? ఏ అయినా కరెక్ట్ అవ్వాలి, సి అయినా కరెక్ట్ అవ్వాలి. సి ఏంటి? The circles with same center and different radii are known as concentric circles. Of course, it is the definition of concentric circles. Cut B and C correct. A correct కాదా? A is wrong. Why? Because from 3 collinear points నుంచి మనం ఎన్ని సర్కిల్స్ డ్రా చేయొచ్చు? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. దీస్ 3 ఆర్ కొలీనియర్. కొలీనియర్ నుంచి అసలు నేను సర్కిల్ డ్రా చేయగలనా లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చెప్పండి, అసలు సర్కిల్ డ్రా చేయొచ్చా నేను? Can I draw a circle through 3 points and those 3 are collinear? డ్రా చేయాలని. ఇలా డ్రా చేశాను అనుకోండి, ఈ పాయింట్ ఉండిపోద్ది. ఇలా డ్రా చేస్తే ఈ పాయింట్ ఉండిపోద్ది. కాబట్టి 3 పాయింట్స్ కొలీనియర్ పాయింట్స్ నుంచి కలిపి డ్రా చేసేటటువంటి సర్కిల్స్ నిల్, 0 అన్నమాట. సో ఇట్ ఈస్ రాంగ్. నెక్స్ట్, ఓన్లీ 2 circles can be drawn through 2 points in a plane. తప్పు. Infinite circles can be drawn. So D is also wrong. So B and C are correct. Okay. See this question 25. Which of the following statements are true? The points which lie on the circumference of the same circle are called concyclic points. Yes, of course, it is the definition. A line which intersects a circle in 2 distinct points is called tangent of the circle. కాదు, tangent అనేది ఓన్లీ ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. సో బి ఉండకూడదు. సో ఏ ఉండాలి, బి ఉండకూడదు. సో ఓన్లీ ఏ అండ్ సి. అయిపోయింది అక్కడితో. ఓకే, రిమైనింగ్ ఒకసారి చూసేద్దాం. ఇఫ్ ఆల్ ద 4 vertices of a quadrilateral lie on a circle, then such a quadrilateral is called cyclic quadrilateral. Yes, it is the definition of cyclic quadrilateral. And all diameters of same circle are not equal in length. And tappu, they are equal in length. So kabatti it is also false. So only A and C are correct. Next 26. All అంటే ఇవన్నీ mixture of everything అన్నమాట. Area of square is half of diagonal square. జనరల్గా ఏరియా ఆఫ్ స్క్వేర్ అంటే అందరికీ తెలుసు ఏ స్క్వేర్ అని.
అదే డయాగ్నల్ ఇస్తే d స్క్వేర్ బై 2, ఇట్ ఈస్ ఆల్సో సేమ్. కావాలంటే చెక్ చేద్దాం. d ఈక్వల్ టు √2a అండి, √2a హోల్ స్క్వేర్ అంటే 2a స్క్వేర్ బై 2 అంటే a స్క్వేర్. సో కాబట్టి ఏ కరెక్ట్, ఏ ఉండాలి అంటే ఇది తీసేయండి. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ద సర్కిల్ విత్ రేడియస్ ఆర్ పై ఆర్ స్క్వేర్, దట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఏరియా ఆఫ్ సర్కిల్. బి కూడా ఉండాలి, ఇది పోయింది. నెక్స్ట్ ఏరియా ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ విత్ సైడ్ ఏ ఈజ్ √3/2a స్క్వేర్ అంటే బై 2 కాదమ్మా, √3/4. సో సి ఉండకూడదు అంటే ఏబి డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. డి కావాలంటే కరెక్టా లేదు చూద్దాం. ఏరియా లెంత్ ఆఫ్ ద డయాగ్నల్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ విత్ లెంత్ ఎల్ అండ్ బ్రెడ్త్ బి ఈజ్ √L² + b స్క్వేర్. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. సో ఏబిడి ఈస్ కరెక్ట్ ఆన్సర్. Next 27. A copper wire when bent in the form of a circle covers an area of 1386 centimeter square, and if the same wire is bent in the form of a square then the area covered by it will be. సో చూడండి, ఫస్ట్ ఒక సర్కిల్గా తయారు చేశాడంట ఒక వైర్ నుంచి. దాని రేడియస్ తెలియదు, ఆర్ అనుకుందాం. ఇప్పుడు సేమ్ వైర్నే ఇప్పుడు మళ్ళీ ఎలా వంచాడంట, ఒక స్క్వేర్లా వంచాడు. దాని సైడ్ ఏ అనుకుందాం. ఇనీషియల్గా సర్కిల్ ఏరియా అలా ఉంచడం వల్ల దాని ఏరియా ఎంత వచ్చిందంటే 1386, అంటే పై ఆర్ స్క్వేర్ ఇచ్చాడు 1386 అని. ఇప్పుడు మీకేం అడుగుతున్నాడు, ఏరియా కవర్డ్ బై ది స్క్వేర్, ఏ స్క్వేర్ అడుగుతున్నాడు. సో ఇప్పుడు సేమ్ వైర్నే మళ్ళీ వేరేలా ఉంచాడు కాబట్టి 2 డైమెన్షనల్ ఫిగర్స్లో ఏమవుతాయి, రెండిట్లోని పెరీమీటర్స్ ఈక్వల్గా ఉంటాయి. సో అంటే 2πr కాస్త ఏమవుతుంది, 4a అవుతుంది. వాడు ఇప్పుడు ఏమడుగుతున్నాడు, ఏ స్క్వేర్ అడుగుతున్నాడు. చూడండి, చాలా సింపుల్గా చేయొచ్చు దీన్ని. 2πr ఈక్వల్ టు 4a అంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ, πr/2 అంతేనా. సో ఏ ఈక్వల్ టు πr/2 సబ్స్టిట్యూట్ చేయండి, πr/2 హోల్ స్క్వేర్. సో πr హోల్ స్క్వేర్ అంటే π² r², π² r² నేను π ఇంటూ πr² బై 2 స్క్వేర్ అంటే 4, π అంటే 22/7, 1/4. πr² వాల్యూ వాడు ఆల్రెడీ ఇచ్చాడు 1386 అని. సో చూడండి, 7 1s 7 9 63, 7 8 56, 2 2s 2 11s, 2 1s 2 99s. సో 9 ఇంటూ 1 అంటే 9, యూనిట్ డిజిట్లో 9 ఉండాలి. ఎక్కడుందమ్మా, ఓన్లీ ఆప్షన్ 2, అదే ఆన్సర్. అయిపోయింది, మొత్తం చేయక్కర్లేదు. సో సింపుల్గా ఆలోచించాలి. సో మీరు చేసే మెథడ్ బట్టి మీకు ఎంత టైం తీసుకునేది అని తెలిసిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ 28. If the diameter of a circle and the side of an equilateral triangle are equal, diameter of circle అంటే 2r, side of an equilateral triangle అంటే a, ఈ రెండు ఈక్వల్ అనుకో. Then the ratio of area of circle, that is πr² to area of an equilateral triangle అంటే √3/4 a² కనుక్కోవాలి. సో చెప్పండి, ఇప్పుడు పైకి 4 ఇలాగ వెళ్ళిపోయింది అనుకోండి, ఏమొస్తుంది మనకి, 4π/√3 ఇంటూ r²/a² అంటే r/a హోల్ స్క్వేర్. సో ఆల్రెడీ మనకి ఇచ్చిన ఈ కండిషన్ నుంచి r/a ఎంత వస్తుంది, ఇట్ ఈస్ ఈక్వల్ టు 1/2 అంతేనా. సో 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4. సో 4π/√3 ఇంటూ 1/4, 4 4 క్యాన్సిల్. వాట్ ఈస్ ద ఆన్సర్ యూ విల్ గెట్, π/√3 ఆర్ π ఈస్ టు √3. ఆప్షన్ 2 ఈస్ ద correct answer. Next 29. If the perimeters of a circle is equal to the half of the perimeter of a square, then the ratio of the diameter of a circle to the side of a square. Perimeter of circle అంటే 2πr అనేది ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్. పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ అంటే 4a, దాంట్లో హాఫ్ అంటే 2aకి ఈక్వల్ అని చెప్తున్నాడు. వాడు ఏమడుగుతున్నాడు, రేషియో ఆఫ్ డయామీటర్ ఆఫ్ సర్కిల్ అంటే 2rకి టు ద సైడ్ ఆఫ్ ది స్క్వేర్ అంటే ఏకి రేషియో అడుగుతున్నాడు. సో ఇచ్చిన కండిషన్ నుంచి చెప్పండి, 2 2 క్యాన్సిల్ అయిపోతే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ r/a, 1/π. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు, 2 టైమ్స్ ఆఫ్ r/a అంటే 2 టైమ్స్ ఆఫ్ 1/π. సో వాట్ ఈస్ ద ఆన్సర్, 2:π. ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 30th. The area of a circle inscribed in a square of area 784 centimeter square. సో చూడండి, సర్కిల్ని ఒక స్క్వేర్లో ఇన్స్క్రైబ్ చేసాం. ఇది స్క్వేర్, ఇది సర్కిల్. సర్కిల్ దేంట్లో ఇన్స్క్రైబ్ చేసాం, స్క్వేర్లో ఇన్స్క్రైబ్ చేసాం. ఎప్పుడైనా ఒక సర్కిల్ అనేది స్క్వేర్లో ఇన్స్క్రైబ్ చేసినప్పుడు ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు ది సైడ్ ఆఫ్ ది స్క్వేర్. సో 2r కాస్త దేనికి ఈక్వల్ అవుతుంది, ఏకి ఈక్వల్ అవుతుంది. కానీ వాడేవి ఇచ్చాడు, ఏ స్క్వేర్ ఇచ్చేసాడు. స్క్వేర్ ఏరియా ఏ స్క్వేర్ ఎంత ఇచ్చాడు, 784. సో దీని నుంచి నాకు ఏ వాల్యూ చెప్తారా, 28. ఎస్ 28. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు, πr² అడుగుతున్నాడు అంతేనా.
మీకు ఏ ఈక్వల్ టు 28 తెలియలేదు అనుకోండి, ఫస్ట్ సపోజ్ స్క్వేర్ రూట్, ఏం పర్వాలేదు, ఈజీగా చేద్దాం మనం. మనకి పై ఆర్ స్క్వేర్ కావాలి. నేను ఏం చెప్పాను, ఏ ఈక్వల్ టు 2r అన్నానా? ఏ ఈక్వల్ టు 2r అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆర్? a/2 అంతేనా? ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, పై 22/7 r² అంటే a²/4. r ఈక్వల్ టు a/2 కదా, r² అంటే a²/4. సో 2 1s 2 11s 11/7 ఇంటూ a² వాడే ఇచ్చాడు 784. అంటే మీరు ఇలా స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయలేకపోతే చేశారనుకోండి, డైరెక్ట్గా r ఈక్వల్ టు a/2 కాబట్టి 28/2 14 r వాల్యూ. సో పై ఇంటూ 14² అలా చేసుకోవచ్చు. ఓకేనమ్మా? లేదు అనుకోండి, ఇలా చేసుకుంటారు, a²/4 అంటే పై 11/7, a² అంటే 784/2. సో చూడండి ఇక్కడ 7 ఒకట్ల 7 ఒకట్ల 7 14, 2 ఒకట్ల 2 5 2 6. సో 11 ఇంటూ 56 యూనిట్ డిజిట్ చెప్పండి. 1 ఇంటూ 6 అంటే 6. ఆప్షన్లో 6 ఎక్కడ ఉంది యూనిట్ డిజిట్? 4th ఆప్షన్. దట్స్ ఇట్. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ విచ్ ఆర్ asked in this DOA exam on the topic geometry and 2D mensuration. Very important topic which we already covered in these 2 videos. So yesterday kuda manam first 15 cheppam, ee roju remaining 15. So with this total geometry and mensuration 2D is completed. So with this I'll conclude this session. Thank you very much. Take care. Jai Hind.